వెల్కమ్ టు రాజేత క్లాక్స్ 2324. ఇదైతే మళ్ళీ మనకైతే లోడ్ అయితే వచ్చింది. ఈ లోడ్ అయ్యి ఉదయం 10 గంటలు లోడ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు కాగితాలు ఏంటంటే ఇక్కడ రైతులు గోల, రైతుల మీదకి ఏంటంటే కాటా మీద డబ్బులు ఇస్తామని చెప్పారు. రైతులు అయితే ఇప్పుడు వరకు అయితే మన బండి అయితే వదలలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎర్రగొండపల్లి వెళ్ళలేదు, మళ్ళీ అయితే లోడ్ చేసుకోవాలి. అక్కడైతే మన బళ్ళు మన కోసం అయితే ట్రాక్టర్లు అయితే వెయిట్ చేస్తున్నాయి. మనం అక్కడికి వెళ్ళాక ఏ విధంగా లోడ్ అవుతుంది ఏంటి, అక్కడ పంచాయతీ ఏమైనా జరుగుతుందో లేదో మొత్తం మీకు చూసి చెప్తాను. ఏంటంటే ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న ఎండకి మాత్రం ఉబ్బదీస్తున్న బాగా, చెమటలు మొత్తం షర్టు మొత్తం తడిచిపోతుంది. మనం అయితే బండ్లు అయితే కూర్చోలేకపోతున్నాం. ఇక్కడైతే ఇప్పుడు కొంచెం కొద్దిగా కూల్ అవుతుంది. ఏంటంటే ఈ ఎండకైతే ఎండకాలం తట్టుకోలేము. మనం చాలా ఉబ్బతో చాలా 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 ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఆ చెమట పోస్తే మన దగ్గర మనకి చాలా చిరాకు వస్తుంది వాసన. కానీ ఏదో డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి మనం ఎంతో ఉండాల్సి వస్తుంది. వీళ్ళు ఆ రైతులు ఆయన వచ్చిండు. ఆయన లెక్కలు మొత్తం చూసి అయితే డబ్బులు ఇచ్చాకైతే బండి అయితే కదులుతానని చెప్పారు. ఆ రైతుల ఆవేదన అయితే చాలా చాలా ఉంది. కొంచెం రైతులకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎంతో కాలం కష్టపడి చేసి ఆ రూపాయి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనకు లోడ్ అయ్యేలోపు 10 అవుతుంది. ఈ గోతుల రోడ్లో బాగా దుమ్ము మొత్తం వేస్తుంది. మొత్తం ఇది చిప్స్ పోసారు. చాలా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే స్లోగా వెళ్తున్నాను నేను. చూసారా, గోతులు చాలా చాలా పెద్ద దుమ్ము ఎట్లా వేస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ప్రస్తుతానికి అయితే బాగా ఆకలేస్తుంది. నాకైతే 10 అవుతుంది. ఇప్పుడు వరకు అయితే ఏం తినలేదు. మధ్యాహ్నం అయితే తిన్నాను కానీ ఇప్పుడు ఏం తినలేదు. బాగా ఆకలేస్తుంది. చింతలపూడిలో అయితే మనం అయితే ఏదో ఒకటి తినాలి. తినైతే మనం అయితే ప్రస్తుతానికి బయలుదేరి వెళ్ళాలి. ఫ్యాక్టరీ కాడికి వెళ్ళాక ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పారు. సరే అని చెప్పాను. ఖచ్చితంగా మన చింతలపూడి తండాక అయితే అక్కడ టిఫిన్ కొట్టు ఒకటి ఉంటుంది. అక్కడ బాగుంటుంది టిఫిన్. చూద్దాం అక్కడ ఈ టైంలో ఉంటుందో ఏంటో చూసి దాన్ని బట్టి ఆలోచిద్దాం. ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కాటా దగ్గర ఉన్నాము. కాటా ఎక్కించి మనం అయితే లోపలికి వెళ్ళాలి. పార్కింగ్లో పెట్టాలి. ఎప్పుడు పిలుస్తారేంటో మనకైతే తెలీదు.